హాయ్ ఫ్రెండ్స్. అజ్ఞానంతో జీవించడం కన్నా మరణమే మేలు. గమనిక. ఈ స్క్రిప్ట్‌లో 'మనం' అనే పదం శరీర మరణం కాదు. పాత అజ్ఞానం, చెడు అలవాట్లు, అహంకారం ఇవి చనిపోవాలి అనే భావన మాత్రమే. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చీకటి ఏదో తెలుసా? రాత్రి చీకటి కాదు. పేదరికం కాదు. శత్రువులు కాదు. అజ్ఞానం. కళ్ళు తెరిచి ఉన్నా నిజం కనిపించకపోవడం. మనసు ఉండి కూడా సత్యం అంగీకరించకపోవడం. ఇదే అసలైన అజ్ఞానం. చాణక్యుడు ఒక గాఢమైన మాట అన్నాడు. అజ్ఞానంలో జీవించటం కన్నా మరణమే మేలు. ఈ మాట వినగానే కొందరికి భయం కలుగుతుంది. మరణం ఎందుకు అంటాడు? కానీ ఆలోచించండి. ఇక్కడ చెప్పింది శరీర మరణం కాదు. మనలోని చీకటి చనిపోవాలని. ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి చూసుకోండి. ఎన్ని అవకాశాలు కోల్పోయారు? ఎన్నిసార్లు తప్పు చేసుకొని కూడా మార్చుకోలేదు? ఎన్నిసార్లు అహంకారం వల్ల సంబంధాలు కోల్పోయారు? ఇది మనల్ని ఓడించింది ఎవరు? ప్రపంచం కాదు. మన శత్రువులు కాదు. మన అజ్ఞానం. అజ్ఞానం అంటే చదువు లేకపోవడం కాదు. డిగ్రీ లేకపోవడం కాదు. అజ్ఞానం అంటే తప్పు తెలుసుకొని కూడా మార్చుకుపోవడం. అజ్ఞానం అంటే అలసత్వానికి బానిసవ్వడం. అజ్ఞానం అంటే నేనే సరైనను అని అహంకారంతో నిలబడటం. ఎవరైనా మనకు నిజం చెబితే మన ఇగో దెబ్బతింటుంది. కానీ గుర్తుంచుకోండి, నిజం నొప్పొస్తుంది. అదే నిజం మనల్ని కాపాడుతుంది. అబద్ధం తాత్కాలిక ఆనందం ఇస్తుంది. కానీ జీవితాంతం నాశనం చేస్తుంది. ఒక రైతు విత్తనం వేయకుండా పంట రావాలని ఎదురుచూస్తే అది అజ్ఞానం. ఒక విద్యార్థి చదవకుండా టాప్ ర్యాంక్ ఆశిస్తే అది అజ్ఞానం. ఒక మనిషి తన కోపాన్ని నియంత్రించకుండా శాంతి కోరుకుంటే అది అజ్ఞానం. అందుకే చాణక్యుడు చెబుతున్నాడు, అలాంటి అజ్ఞానం జీవితం కన్నా ఆ అజ్ఞానం చనిపోవడం మంచిది. పాత మనస్తత్వం చనిపోవాలి. పాత అలసత్వం చనిపోవాలి. పాత అహంకారం చనిపోవాలి. అప్పుడు కొత్త వ్యక్తి పుడతాడు. ఒకరోజు నువ్వు నీ తప్పు అంగీకరిస్తే అదే నీ పూర్వజన్మ. ఒకరోజు నువ్వు ను నువ్వు నేను మారాలి అని నిర్ణయిస్తే అదే కొత్త జీవితం. గుర్తుంచుకోండి, జీవితం అమూల్యం. మరణం పరిష్కారం కాదు. పరిష్కారం మార్పు. నిన్ను నువ్వు అడుగు. ఇంకెంతకాలం అలస్తత్వంతో జీవిస్తావు? ఇంకెంతకాలం అహంకారంతో సంబంధాలు కోల్పోతావు? ఇంకెంతకాలం నీ భయానికి బానిసగా ఉంటావు? ఈ రోజు నుంచే నీ అజ్ఞానాన్ని చంపేయి. నీ కోపాన్ని చంపేయి. నీ అలస్తత్వాన్ని చంపేయి. నీ భయాన్ని చంపేయి. నీ లోపల కొత్త వెలుగు పుట్టనివ్వు. ఎందుకంటే చీకటి ఎప్పటికీ వెలుగు జయించలేదు. ఒక చిన్న దీపం సరిపోతుంది అందరూ వెతుకుతున్న వెలుగుగా మారడానికి. ఆ దీపం నువ్వే అవ్వాలి. అజ్ఞానం జీవించడం మనసుకు నెమ్మది ఇచ్చే మాయ మాత్రమే. కానీ జ్ఞానం కోసం మారిపోవడం జీవితాన్ని గెలిపించే సత్యం. అందుకే గుర్తుంచుకో, అజ్ఞానం చనిపోయిన రోజే నీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోల కోసం.